నేడు హైకోర్టులో కంచగచ్చిబౌలి కేసు విచారణ. భూములపై నివేదిక ఇవ్వనున్న ప్రభుత్వం. హెచ్సియులో కొనసాగుతున్న విద్యార్థుల నిరసన. ప్రజా సంఘాలతో మీనాక్షి సమావేశాలు. భూముల్ని కాపాడాలన్న హెచ్సియు విద్యార్థులు. కేసులెత్తేయాలని విన్నపం. హెచ్సియు అంశం మీద ప్రభుత్వం సీరియస్. ఫేక్ వీడియోలతో ప్రచారంపై ఫ్యాక్ట్ చెక్. ప్రత్యేక టీంను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం. నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. విజయశాంతి అద్దంకితో పాటు మరో 4 ప్రమాణం చేయించనున్న మండలి చైర్మన్. నేడు రేపు గిరిజన గ్రామాల్లో పవన్ పర్యటన. అల్లూరి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్న పవన్. అడవి తల్లి పాట పేరుతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. ఇవాళ సుప్రీంలో మిథున్ పిటిషన్ పై విచారణ. మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన ఏపీ పోలీస్. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. కాకాని ముందస్తు బెయిల్ పిటిషన్ నేడు విచారించనున్న ఏపీ హైకోర్టు. అక్రమ మైనింగ్ కేసులో కేసు. గ్రోత్ రేట్ లో 2వ స్థానానికి ఏపీ. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ సీఎం ట్వీట్. బంగారు భవిష్యత్తు కోసం కలిసి పయనిద్దామని పిలుపు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రేవంత్ వరాలు. సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం. పేదవాడి కళ్లల్లో ఆనందం చూశానన్న సీఎం. అంజాద్ బాషా తమ్ముడి అరెస్ట్. కడపలో స్వీట్లు పంచుతున్న బాధితులు. అసలు కథ ఇప్పుడే మొదలైందని కామెంట్లు. బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం. నేడు సిట్ బృందం 2వ విడత సమావేశం. కట్టడి వ్యూహంపై ఫోకస్. పోలవరం మండలంలో భారీ వర్షం. పాడేరులో ఉరుములతో కూడిన వాన. కర్నూలు జిల్లాలో మామిడి రైతులకు తీవ్ర నష్టం. నేడు రేపు తెలంగాణలో వర్షం. 10 జిల్లాలకు అలర్ట్. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. నేడు భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం. హాజరు కానున్న గవర్నర్ దంపతులు. భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. వికారాబాద్ లో వైభవంగా శ్రీరామనవమి కళ్యాణంలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్. భారీగా హాజరైన భక్తులు. నేడు బీహార్ బేగుసరైలో నిరుద్యోగుల ప్రదర్శన. బీహార్ యువత పోరాటం లోకానికి తెలియాలన్న రాహుల్. వైట్ టీషర్ట్ ధరించి రావాలని పిలుపు. మోదీ తమిళనాడు పర్యటనలో మార్పులు. ఈపీఎస్, ఓపీఎస్ అపాయింట్మెంట్లు రద్దు. కొత్త అధ్యక్షుడి ఎంపిక తరువాతే పొత్తులపై ఫోకస్. బీజేపీతో కలవాలని అన్నాడీఎంకే చూస్తోంది. నీట్ రద్దు చేస్తేనే పొత్తుంటుందని చెప్పగలరా? ఈపీఎస్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ సవాల్. మళ్లీ ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్. 7 వికెట్లతో గుజరాత్ అద్భుత విజయం. ఎస్ఆర్హెచ్ కు వరుసగా 4వ ఓటమి. ఐపీఎల్లో నేడు ముంబై వర్సెస్ బెంగళూరు. రాత్రి 7:30కు మ్యాచ్. పుంజుకోవాలని చూస్తున్న ఎంఐ.